అందరికీ ఫ్లిప్కార్ట్ సిరీస్ లో డే 4 కే అందరికి స్వాగతం అబ్బా. ఈ రోజు అయితే అమరేష్ నాతో పాటు వర్క్ చేస్తుండాడు. అసలు నాతో పాటు ఎందుకు వర్క్ చేశాడు చెప్తాను గానే, అంతకు ముందు ఈ వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆఫీస్ కి వెళ్ళా, నా లోడ్ చూసేసరికి అదిరిపోయింది. కుమారన్ దగ్గరికి వెళ్ళి, అన్న ఏంది నా ఈ లోడ్ అంటే, ఆ లోడ్ నీ ఒక్కరిదే కాదురా అందరిది కలిపి ఉంటది, నీ లోడ్ వరకు ఎత్తుకోరా అని చెప్పేసరికి 65 పార్సల్ పడినాయి మన బీపీ అగ్రహారం మొత్తం. ఇంకా నా బ్యాగ్స్ లో సర్దుకునేసా, నేనైతే ఇంటికి వచ్చేసినానయ్యా. ఇంటికి వచ్చేసా, నీట్ గా డోర్ టు డోర్ సర్దుకునేసా, నా బ్యాగ్ వేసుకునే 9:30 బయలుదేరి రూట్ మీదకి వెళ్ళిపోయినాను. సగం బడా పార్సల్ అయిపోయినాయి మధ్యాహ్నానికంతా. మిగిలిన పార్సల్లో సాయంత్రం ఇచ్చుకుందాం అనుకుంటే ఒకడైతే మాత్రం ఒకటే ఫోన్ లో నా పార్సల్ ఉంది రానా అనేసా. ఇంకా పరిగెత్తుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి ఆ పార్సల్ ఇచ్చి వచ్చినానో లేదో వెంటనే బండిలో నుంచి బ్యాగ్ పడిపోయింది అయ్యా. ఇంకా సాయంత్రం అయితే మిగిలిన పార్సల్ అన్ని ఎత్తుకునేసా, లైన్ మీదకి వెళ్ళి కంప్లీట్ చేసుకుని అమరేష్ గడికి కాల్ చేసి రమ్మని చెప్పి ఒక టీ తాగేసినానయ్యా. ఎందుకంటే తలకాయ నొప్పిగా ఉన్నిందిలే. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాను, ఇంటికి వచ్చి స్నానం చేసుకుని నాతో పాటు అమరేష్ గడి కూడా ఫ్లిప్కార్ట్ ఆఫీస్ కి వచ్చినాడు. పాపం ఓడి కూడా 9 గంటలకు వచ్చాడు నాతో పాటు ఇంటికి. అయితే ఈ రోజు మనం సంపాదించుండేది 660 రూపాయలు అబ్బా. ఇంకేమైతే మీరు డే 5 కోసం సబ్స్క్రైబ్.